హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం అసలు స్టాక్ అంటే ఏమిటి, ఒక కంపెనీ తన షేర్స్ని ఎందుకు ఇష్యూ చేస్తుంది, ఆ షేర్స్ని మనం ఎలా కొనాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ రోల్ ఇంట్రో. బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, a small reminder, ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు కనుక స్టాక్ మార్కెట్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆర్ ఎల్స్ యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ ద టెలిగ్రామ్ బై సర్చింగ్ TULASCO. టాపిక్ నెంబర్ 1, వాట్ ఈజ్ ఎ స్టాక్? అసలు స్టాక్ అంటే ఏమిటి? స్టాక్ అంటే ఒక రకమైన సెక్యూరిటీ. అదేం తెలుపుతుందంటే ఓనర్షిప్ అగైనెస్ట్ ఏ కార్పొరేషన్ ఆర్ కంపెనీ. అంటే ఒక కార్పొరేషన్ మీద కానీ ఒక కంపెనీ మీద కానీ మీ ఓనర్షిప్ హక్కును తెలుపుతుంది. బేసిక్గా ఒక కంపెనీలో షేర్స్ కలిగి ఉండడం ద్వారా మీరు ఆ కంపెనీ ఆస్తులు మరియు రుణాలపై క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆ కంపెనీలో పార్షియల్గా ఒక ఓనర్ కనుక. స్టాక్స్ అన్నా షేర్స్ అన్నా అవి రెండు ఒకటే, అవి రెండు సినానిమ్స్. ఇప్పుడు మనం ఒక కంపెనీ లేదా కార్పొరేషన్ తన షేర్స్ని ఎందుకు ఇష్యూ చేస్తుందో తెలుసుకుందాం. సపోజ్ మీకే ఒక కంపెనీ ఉందనుకుందాం, దాని పేరు తులస్కో PVT LTD అనుకుందాం. మీరు మీ బిజినెస్లో ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తూ ఉంటారు అనుకుందాం. అందులో మీరు ఎక్కువ ప్రాధాన్యత కెమెరాస్కి ఇస్తారు అనుకుందాం. మీరు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి మీకు తెలిసిన వారికి లేదా మీకు తెలిసిన కమ్యూనిటీలో అమ్ముతూ ఉన్నారు అనుకుందాం. మీకు ప్రాఫిట్స్ కూడా బాగానే వస్తాయి. మీరు అనుకున్నారు ఫ్యూచర్లో ఫోటోగ్రఫీకి మంచి డిమాండ్ వచ్చేసి కెమెరాస్ కూడా మంచి డిమాండ్ వస్తుందని. ఇప్పుడు మీరు గ్లోబల్లీ స్ప్రెడ్ కావాలనుకున్నారు. అప్పుడు మీకు ఫండ్స్ కావాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కంపెనీని ఇన్ని షేర్స్గా డివైడ్ చేస్తారు. సపోజ్ అనుకుందాం మీ కంపెనీ ఎక్స్పాండింగ్ కోసం మీకు 10 lakhs కావాలి. అప్పుడు మీ కంపెనీని 1 lakh షేర్స్గా డివైడ్ చేసి 75% స్టేక్ని మీరు హోల్డ్ చేసి 25% స్టేక్ని పబ్లిక్ ఆఫర్ చేస్తారు. ఒక్కొక్క షేర్ 40 రూపీస్కి అమ్ముతాను. 25,000 షేర్స్ ఇంటూ 40 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 10 lakh రూపీస్. ఇక్కడ మీరు కంపెనీలో 25% వాటా కోల్పోయి మీకు మనీ వస్తుంది. అలాగే ఇన్వెస్టర్కి మనీ కోల్పోయి షేర్స్ వస్తాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇన్వెస్టర్స్కి షేర్స్ వల్ల ఏం లాభం అని. ఇన్వెస్టర్స్కి షేర్స్ వల్ల ఆ కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది. ఫ్యూచర్లో కంపెనీ బాగా డెవలప్ అయ్యి బాగా గ్రోత్ వచ్చి దానికి మంచి ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్లో వీరికి వాటా ఉంటుంది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు బై ఏ స్టాక్. అంటే ఒక స్టాక్ని ఎలా బై చేయాలి. ఇది ఒక కంపెనీ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ అంటే ఒక చిన్న కంపెనీ, దానివల్ల అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదా వాళ్ళ రిలేటివ్స్తో కలిసి ప్రారంభించి ఉంటారు. ఇక్కడ ఇది ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ కాదు. అదే ఒక పబ్లిక్ కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ, అది ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే సపోజ్ రిలయన్స్ LTD, టాటా మోటార్స్ LTD, అదాని పోర్ట్స్, ITC, HUL ఇలాంటివి అన్నమాట. ప్రైవేట్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతుంది. అందులోనూ మీకు ఆ ఓనరు చాలా బాగా తెలిసి ఉండాలి. మీకు ఆ ఓనర్ మీద ఆ కంపెనీ మీద చాలా నమ్మకం ఉండాలి. అదే పబ్లిక్ కంపెనీ అంటే మీకు చాలా తక్కువ అమౌంట్తోనే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది కనుక మీరు మీ బ్రోకర్స్ సహాయంతో ఇందులో మీ షేర్స్ని బై చేయొచ్చు ఆర్ సేల్ చేయొచ్చు. సో మనం ఫర్దర్గా మాట్లాడుకునే బయింగ్ అండ్ సెల్లింగ్ స్టాక్ గురించి మొత్తం పబ్లిక్ కంపెనీ గురించే మాట్లాడుకుంటామని గుర్తుంచుకోండి. ఈ వీడియోలో నేను మీకు ఇచ్చే అసెస్మెంట్, ప్రమోటర్స్ అంటే ఎవరు, ఇదొక్కటి గురించి తెలుసుకోండి. ప్రమోటర్ అంటే ఏంటో తెలుసుకొని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.